వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాలు. ప్రభుత్వ విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోసిగి కౌతాలం మండలాల్లోని అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు అంగన్వాడీ టీచర్లను 2 విడతలుగా విభజించి మొదటి విడతలో కోసిగి మండలంలోని 60 మంది అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణలు ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాలను కోసిగి కౌతాలం మండలాల MEO2 శివబారాని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జీవో 117 ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూల్లో విలీనం చేసి 1, 2 తరగతులను మాత్రం ప్రాథమిక విద్యలో భాగం చేయడం వల్ల విద్యార్థులు చదువుల విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితం లేదని, ప్రస్తుతం ప్రభుత్వం జీవో 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో తిరిగి విలీనం చేయడం జరిగిందని, మండలంలో ఉపాధ్యాయుల కొరతపై జిల్లా కలెక్టర్కు కూడా విన్నవించడం జరిగిందని, DSCలో ఉపాధ్యాయుల భర్తీ చేసినప్పుడు మండలంలోని అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశం ఉందని MEO2 శోభారాణి తెలిపారు. జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ టీచర్లకు ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించే ప్రయత్నమే చేయడం లక్ష్యమని, అందులో భాగంగానే కౌతాలం, కోసిగి మండలాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మండలంలోని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దీనికి సంబంధించిన స్టడీ పరికరాలు ప్రభుత్వం వారు అందించడం జరిగిందని కోసిగి కౌతాలం మండలాల MEO2 శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO శోభారాణితో పాటు సీనియర్ ఉపాధ్యాయులు రాజమౌళి మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. 60 మంది అంగన్వాడీ టీచర్స్ను కోస్గిలోని KGBV ఈ నెల 18 నుంచి 25 వరకు అంటే 6 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రైమరీ 3 సంవత్సరాల నుంచి 4, 5 పిల్లలకు ఏ రకంగా బోధనా అభ్యాస ప్రక్రియను చేపట్టాలి అని చెప్పేసి ప్రైమరీ స్కూల్ టీచర్స్ 3 DRPలుగా కర్నూలుకి వెళ్ళి FLN నందు శిక్షణ పొందారు. వారు అక్కడ శిక్షణ పొందిన పిదప మన మండలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్కు శిక్షణ కార్యక్రమం మొదలు పెడతారు. అందులో భాగంగా ఈరోజు శిక్షణ మొదలైంది. DRPs 3 మనోహర్, నర్సమ్మ మరియు ఈరన్న సార్ ముగ్గురు వచ్చేసి ఈరోజు శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా మనకు ప్రభుత్వం వారే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. వారికి ట్రైనింగ్ లంచ్ను ఏర్పాటు చేశారు. తర్వాత స్నాక్స్ ఇవ్వటము, 6 రోజుల పాటు అన్ని రకాలుగా వారికి బోధన అభ్యాసన ప్రక్రియను చేపట్టడం జరిగింది. మేడం, ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానంలోని భాగమేనా మేడం? ఇది FLN ట్రైనింగ్ అని పోయినసారి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతూ ఉంది. ఇది కొనసాగుతుంది. ఇప్పుడు 1 to 3 ఒకటో క్లాస్ నుంచి 3వ తరగతి వరకు వాళ్ళని అంగన్వాడీలోకి విలీనం చేస్తారా లేకపోతే? లేదండి, ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినటువంటి జీవో 117లో భాగంగా 3, 4, 5 తరగతులు వచ్చేసి హై స్కూల్కి వెళ్తాయి. కొన్ని చోట్ల మెర్జింగ్ జరిగింది. అలా మెర్జింగ్ జరిగినటువంటి పిల్లలు వెనక్కి రావటం జరుగుతుంది. జీవో 117ను ప్రస్తుతం అయితే విత్డ్రా చేసుకుంటున్నారు గవర్నమెంట్. 3, 4, 5 ప్రైమరీ స్కూల్స్గా వీటిని 60 మంది పిల్లలు ఎక్కువ ఉంటే MPSగా కొనసాగి ఇప్పుడు పాత విద్యా విధానమే మళ్ళీ కొనసాగుతుందంటారా మేడం? ఇంతకుముందు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల అనే పాత విధానమే మళ్ళీ కొనసాగుతుంది. మన కోసి మండలంలో